చైతన్య బస్సు యాత్ర యాడికి పట్టణానికి చేరుకుంది. యాడికి పట్టణానికి చేరుకున్న యువ చైతన్య బస్సు యాత్రకు యాడికి పట్టణ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. దీనిపైన మాట్లాడేందుకు తాడిపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. అస్మిత్ రెడ్డి గారు, యువ చైతన్య బస్సు యాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? యాడికి పట్టణానికి చేరుకున్న బస్సు యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఈ కాలంలో ఎట్లయిపోయిందంటే మీరు డబ్బులు ఇచ్చి భోజనం పెడితే కూడా ఎవరు జనం వచ్చే పరిస్థితుల్లో లేరు. ఎక్కడ వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకే వాళ్ళు ముందుకు వచ్చినారంటే మీకే అర్థమవుతుంది ప్రస్తుత ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో. సో కేవలం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఇంత ఎత్తున ఆడోళ్ళు అయితేనేమి, పిల్లోళ్ళు అయితేనేమి, పెద్దోళ్ళు అయితేనేమి, ముస్లిం ముత్తుగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళకే వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ ఏం చెప్పి అవుతున్నారు? యువ చైతన్య యాత్రలో తాడిపత్రి నియోజకవర్గ ప్రజల గురించి ఎలాంటి సమస్యలు గుర్తించారు? యాడికి గురించి ప్రత్యేకంగా మీ యాక్షన్ ప్లాన్ ఏముండబోతుంది? యాడికి అంటే మీకు ఒకటే చెప్తా, ఇప్పటికే ఒకప్పుడు యాడికి అంటేనే ఒక ఎడారి ప్రాంతం అనుకునే వాళ్ళం. నీళ్లు లేక, దాహానికి తీర్చలేక అసలు ఎంత చచ్చిపోయారంటే ప్రజలు, అంత కష్టంగా ఉండేది. అట్లాంటప్పుడు మేము గండికోట రిజర్వాయర్ దగ్గర నుంచి నీళ్ళ పైప్ లైన్ వేయించుకొని యాడికి అంతా నీళ్ళు ఇప్పించడం జరిగింది. అది ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఏంటంటే రోడ్లు అయితే మీరు అందరు చూస్తూనే ఉన్నారు. ఇది ఈ రోజు నిన్న వేసిన రోడ్లు కాదు, దాదాపు 20 ఏళ్ల కిందటనే. ఎక్కడ మనం క్యాపిటల్ సిటీ ఒకప్పుడు కర్నూలు ఉండేది, అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేని అట్లాంటి ఏరియాల్లో కూడా ఇక్కడ మనం అంత నీట్గా చేసినాం. కేవలం ఆ నమ్మకంతో మళ్ళా ప్రజలు ముందుకు వస్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే నీటి గురించి పట్టించుకోలేదో, ఎందుకైతే యాడికి ప్రజలు ఎట్లయితే అవస్థ పడుతున్నారో నీటిపైన మళ్ళా ప్రత్యేక దృష్టి సాధిస్తాను. ఖచ్చితంగా ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు నేను చేస్తాను. ఈసారి తాడిపత్రి అంటేనే ఒక రాష్ట్రం మొత్తం కూడా తాడిపత్రి వైపు చూస్తుంటుంది. అటువంటిది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా గెలుపొందారు మీ కుటుంబం నుంచి. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? యువ చైతన్య బస్సు యాత్ర ద్వారా ఏం చేయగలుగుతున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కూడా రాజకీయాలు చేశారు కదా, దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్తా, వైసీపీ ఎట్లుందంటే వాళ్ళు చేసిన పనులు అయితే ఏమీ లేవు. కేవలం వ్యక్తుల్ని అదర్ని టార్గెట్ చేయడంలోనే వాళ్ళు ఒక పని పెట్టుకొని ముందుకు వస్తున్నారు. వాళ్ళు చేసిన ఒక్క పని చెప్పండి, దాదాపు ఈ 4.5 సంవత్సరాల్లో ఏదన్నా ప్రజలకి మంచి చేసినారంటే ఒక్క పని లేదు వాళ్ళకి. ఏదో ఈ మధ్య కొత్తగా చెప్తా ఉన్నారు, ఏందో మేమంతా నాటకాలు ఆడినాం, అవి ఇవి ఆడినామని. నేను ఒకటే చెప్తా, 30 ఏళ్ళు మాకు ఎప్పుడైతే తాడిపత్రి నియోజకవర్గం మాకు ఏదైతే ఇచ్చారో, పవర్ లాగా ఇచ్చారో, మేము చేసిన పనులు ఎన్నో చెప్పుకోవడానికి. వాళ్ళు ఈ 4.5 సంవత్సరాలు ఏం చేసినారో ఒక్కసారి చెప్పమను. సో మేమైతే బయటకు వచ్చి చెప్పుకోకర్లా. మేము గతంలో చేసిన పనుల గురించి మాట్లాడతాము, ఒకరిని విమర్శించము, చేయబోయే పనుల గురించే మాట్లాడుతున్నాం ఎక్కడికి పోయినా. సో దానిపైన నిలబడతాము. వాళ్ళని ఏమైనా మాట్లాడుకొని ప్రజలకి మా మైన నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే కేవలం 2 సంవత్సరాలు తిరగకపోతేనే మమ్మల్ని మళ్ళీ మాకు పట్టం కట్టారు, తాడిపత్రి మున్సిపాలిటీ మా చేతికి ఇచ్చారు. దాని అర్థమే మీకు అర్థమవుతుంది కదా ఎంత నమ్మకం ఉందో మా పైన. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీ కుటుంబాన్ని టార్గెట్గా కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక కానీ మట్టి దోపిడీ పైన మీరు చేస్తున్న పోరాటాలను కూడా కించపరిచే విధంగా కూడా మాట్లాడుతున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? 30 ఏళ్ళు మేము పవర్లో ఉన్నాము. మీరే చెప్పండి, ఎన్నున్నాయో మా పైన ఆరోపణలు? ఏమి లేవు. ఆయన చేసిన పనులు కూడా ఏమి లేవు. సో ఆయనకి మిగిలినది ఒకటే, ఏంది, మనిషి మానసికంగా వాళ్ళని కింద చేయాలా, దానిపైనే పోతా ఉన్నాడు. ఏదేదో వాగుతారు, మనం పట్టించుకోవద్దన్నా. పెద్దారెడ్డి అని కూడా నేనేం అనదలుచుకోవాలా, నాకేలా ఆయనతో, పెద్ద ఆయనతో. వచ్చాడు, గెలిచాడు, ఒప్పుకుందాము. ప్రజలు ఈసారి చూపిస్తారు, మళ్ళీ మేము గెలుస్తాం, వాళ్ళు గెలుస్తాము. ప్రజలపైన వదిలేద్దాము. మేమిద్దరం కొట్టుకునేది వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. సో మేము ఒకటే చెప్తున్నాము, మేము వచ్చే కాలంలో ఏమేం పనులు చేస్తామో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తాము. వీళ్ళు వాళ్ళు మాకు అనవసరం. ప్రజలు ముఖ్యము, ఇక్కడున్న నాయకులు మాకు ముఖ్యము, వాళ్ళని మేము చూసుకుంటాం. వైసీపీ ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా పోస్టర్లు వేస్తున్నారు. ముఖ్య కూడల్లో కూడా పోస్టర్లు వేసి మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, టీడీపీ జనసేన సిద్ధంగా ఉందంటూ కూడా సవాల్ విసురుతున్నారు. దీన్ని ఒక యువ నాయకుడుగా టీడీపీ నేతల నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? సిద్ధం అంటే ఏముందన్న, 4 రూపాయలు వేసినామంటే పోస్టర్లు 100 కాదు, అడుగునా పోస్టర్లు వేసుకోవచ్చు. పోస్టర్లు వేసుకున్నంత మాత్రం ప్రజల్లో ఉన్నామంటే దాని అర్థము రేపు ఎన్నికలు వస్తుంది, మా అంటే 60 రోజులు ఉందనుకుంటా, చూపిస్తారు ప్రజలే ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారా, మళ్ళీ పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి. ఇవన్నీ మాటలన్నా వాళ్ళు ఏ విధంగా ఏం సిద్ధం, దేనికి సిద్ధము? వాళ్ళు చేసిన చెత్తకి సిద్ధమా, లేదా వాళ్ళు చేసిన చేయలేని పనులకు సిద్ధమా? చెప్పారు బీసీలు అన్నారు. మన టైంలో ఏందన్నా, బీసీ లోన్లు ఎన్ని ఇచ్చినాం, ఎంతమంది బాబన్నారు? ఎస్సీ లోన్లు ఎన్ని ఇచ్చాం, ఏమైనాయి? కేవలం బోర్డులకే పరిమితమైన ఈ ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు అని చెప్పి వాళ్ళకు కూడా చేసిన పని ఏం లేదు. ఈసారి బీసీలు ఎస్సీలు కాదు, ప్రతి ఒక్కరు ఓసీలు, రెడ్లు, కమ్మోలు అందరూ ఏకధాటిగా తెలుగుదేశంని గెలిపిస్తారు. మళ్ళీ చంద్రన్న గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటాము.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కోసం అన్ని సామాజిక వర్గాలు ఖచ్చితంగా టీడీపీకి అండగా ఉంటాయన్న అభిప్రాయాన్ని తాడిపత్రి టీడీపీ ఇన్ఛార్జ్ జేసీ అస్మిత